ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు దేని గురించి చింతిస్తున్నారో, ఆలోచిస్తున్నారో ఆ విషయంలో దేవుడు కలవ చేసుకోబోతున్నాడు. ఈరోజు అదే జరగబోతుంది. ముఖ్యంగా రాత్రి అంతా ఏదో ఒక ఒత్తిడి, పలానా సమస్యల గురించి మీరు బాగా మనసులో చింతిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఆ విషయంలో దేవుని ఒక అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతుంది. అంతేకాదు, ముఖ్యంగా పిల్లల విషయంలో ఎవరెవరైతే దుఃఖపడుతూ దిగులు పడుతున్నారో మీ దుఃఖాన్ని దేవుడు నాట్యముగా చేయబోతున్నాడు. యెషయా గ్రంథం 60:20 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాం. మనం కొన్ని రోజులుగా పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేస్తూ కథ 2-3 రోజులుగా పరిశుద్ధాత్మ దేవుడు మేఘాలకు గుర్తు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేశాను. దేవుని బిడ్డలారా, ఈ మేఘాల ద్వారానే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఒక ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. మనకు కూడా ఒక ప్రయాణం ఉంది. మన యాత్రికులమై ఉన్నామని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. మా అయితే ఎక్కడ దేని వైపు మన ప్రయాణం కొనసాగుతుందంటే ఎగ్జాక్ట్గా మనము పరలోక కానాను వైపు, పరలోక వైపు ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, శోధనలు రావచ్చు, కానీ వాటి అన్నిటి నుండి మనం తప్పించబడతాం. మనలను అవి ఆపజాలం అనేది మనకున్న నిరీక్షణ. వాటికంటే గొప్ప దేవుడు మనతో పాటు ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకును నాకును తోడుగా ఉండగా మనకు ఆటంకం లేదని రూఢిగా మనము చెప్పవచ్చు, ప్రకటించవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ మేఘాల రూపంలో ఇశ్రాయేలు ప్రజలతో వెళ్ళిన దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడటమే కాకుండా, వాళ్ళని ధైర్యపరచడమే కాకుండా, తన స్వరమును వినిపిస్తూ తన వారితో ఉన్నాడని చెప్పటమే కాకుండా, నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం, నిర్గమకాండం 24వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు చదివితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన వాక్కును అందించడాన్ని మనం చూస్తున్నాం. దేని ద్వారా వాక్కుని ఇచ్చాడు? మేఘాల నుండి మాట్లాడాడు. 10వ ఆజ్ఞ మేఘాల నుండి పొందుకున్నాడు. మేఘం ఒకటి దిగిందని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడు మోసేతో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవును, మనకి దేవుని వాక్కు వచ్చినో వాళ్ళు దైవములని పిలువబడతారని యోహాను సువార్త 10:35లో రాయబడి ఉంది. అయితే దేవుని యొక్క వాక్కు మరి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు అందించబడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యము, దేవుని బిడ్డల ఆత్మయు వాక్కయు సత్యమై ఉన్నాడు. ఆత్మ, దేవుని యొక్క వాక్కు ఆత్మ లేకుండా వచ్చిందంటే దేవుని బిడ్డ ఆ వాక్కుకు పవర్ లేదని అర్థం. ఈరోజు మనం మాట్లాడిన మాటలకును మరి ఇతరులు మాట్లాడే మాటలకును చాలా తేడా ఉంది. మనం దేవుని ఆత్మతో ప్రేరేపించబడి దేవుని మాటలే పలుకుతాం. దేవుని మాటలే మనం పలుకుతున్నప్పుడు అదే అద్భుతాలుగా మారుతున్నాయి. ఈరోజు నా వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడగలుగుతాడు. ఆయన స్వరం వినగలుగుతాడు. ఎప్పుడండి? దేవుడు క్లౌడ్ రూపంలో, అనగా మేఘాల రూపంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనతో దేవుడు మాట్లాడగలుగుతాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి ఇష్టం కాదో, ఇవన్నిటినీ చక్కగా బోధించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇన్స్ట్రక్టర్ అయినా, ఆయన మనల్ని గైడ్ అయినా, మనల్ని హెచ్చరించి సరైన పాటలు నడిపిస్తాడు. కీర్తన 32:8లో దేవుని బిడ్డల దృష్టి పెట్టి మీకు ఆలోచన ఇస్తానంటున్నాడు. సమగల భూమిలో నీ ఆత్మను నడిపించాలని దావీదు కీర్తన 143:10లో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని ఆత్మ మీకు తోడుగా, నీడగా ఉండగా మీరు ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మీకు మేఘాల రూపంలో కనపడతాడు. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, మేఘాల రూపంలో కనపడటం బట్టి పగటి వేళలో ఏమో మేఘపు స్తంభం, రాత్రి వేళలో అగ్ని స్తంభం. కాబట్టి వాళ్ళు దేవుడు సంచరిస్తున్నాడని గ్రహించగలిగారు, దాన్ని అనుభవించగలిగారు. అలాగే మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని బాగా అనుభవించగలుగుతారు. ఆయన మీతో ఉన్నాడని అనేక రకాలుగా ఈరోజు చూపిస్తాడు. ఈ హృదయపు అంతరంగం నుండి మాట్లాడతాడు, ప్రేరేపించి
మాట్లాడతాడు. జరగబోతున్న వాటి గురించి ఈరోజు బోధిస్తాడు. కొన్నిసార్లు మీకు అద్భుతాలు జరుగుతాయి, తర్వాత మేలు జరుగుతాయి. మిమ్మల్ని ఆదరించడం ద్వారా దేవుడు మీతో ఉన్నాడని అర్థమవుతాయి. ఎన్ని రకాలుగా ఆయన మీరు గుర్తించగలుగుతారో అన్ని రకాలుగా ఆయన ఈరోజు మీ మధ్యలోనే ఆయన సంచరించబోతున్నాడు, మీలోనే సంచరించబోతున్నాడు. తన ప్రభావాన్ని, తన శక్తిని, మహిమను మీ ఎడల గణపరచబోతున్నాడు. కాబట్టి మీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. దేవుడు మనం దీవించిన గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. దేవుని ఆత్మ కార్యం జరిగిన కాక, అభిషేకం దిగిన కాక, 2 పాల ఆత్మ, 200 అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు తాక్కుమని దీవించి బలపరచమని, దైవిక మహిమతో నింపమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును దీవించిన గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.